నియోజకవర్గంలో ఉద్రిక్తత ఏర్పడింది. మంత్రి సిదిరి అప్పలరాజు స్వగ్రామం దేవుంతల్లాడులో టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష ప్రచార రథంపై వైసీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. వైసీపీ నేతల దాడిని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. మంత్రి అప్పలరాజు అనుచరులు టీడీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. గౌతు శిరీష ప్రచారానికి వస్తున్న ఆదరణ చూడలేకే మంత్రి అప్పలరాజు దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో ఉద్రిక్తత ఏర్పడింది. టీడీపీ ప్రచార రథంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, శంకరి, శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న మంత్రి అప్పలరాజు స్వగ్రామం దేవునల్తాడులో టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష ప్రచారానికి వెళ్లారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున మంత్రి స్వగ్రామానికి సంబంధించినటువంటి కార్యకర్తలు గౌతు శిరీషకు స్వాగతం పలికి హారతలు ఇచ్చి అక్కడి నుంచి ప్రచారానికి తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో అది భరించలేనటువంటి వైసీపీ నేతలు ఒక్కసారిగా శిరీష ప్రచార రథం పైన దాడికి యత్నించారు. ప్రధానంగా పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు టీడీపీ ప్రచార రథాన్ని అడ్డుకోవడం, మంత్రి స్వగ్రామంలోనికి ప్రచారానికి శిరీష రాకుండా చేయడం అనేటటువంటి ఒక లక్ష్యంతో దాడికి యత్నించారు. ఇదే నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు కూడా దాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇదే క్రమంలో టీడీపీ కార్యకర్తలను ఒక్కసారిగా పిడుగుతులు గుట్టి వారిపైన దాడికి యత్నించారు వైసీపీ నేతలు. మొత్తం పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇటు టీడీపీ కార్యకర్తల నుంచి కూడా ప్రతిఘటన తీవ్రంగా ఉండటంతో కొంత వెనక్కి తగ్గారు. అయితే దాదాపుగా ఒక గంట సేపు ఇరు వర్గాల మధ్య అటు వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్రమైనటువంటి తోపులాట జరిగింది. మొత్తానికి ఉద్రిక్త పరిస్థితుల నడుమే గౌతు శిరీష ప్రచారాన్ని దేవునల్తాడులో ముగించారు. అయితే ముఖ్యంగా పలాస నియోజకవర్గంలో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు గౌతు శిరీష. టీడీపీ అభ్యర్థిగా తన బరిలో ఉండటం, దాంతో పాటుగా మంత్రి అప్పలరాజు పైన ఉన్నటువంటి వ్యతిరేకత కారణంగా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున టీడీపీలో చేరుతున్నారు. ఇదే నేపథ్యంలో ఆమె ప్రచారానికి వస్తున్నటువంటి ఆదరణ తట్టుకోలేనటువంటి వైసీపీ నేతలు ఎక్కడికక్కడ దాడులు చేసేటటువంటి కుట్రలకు పన్నుతున్నారు అనేటటువంటిది పలాస టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. అయితే జరిగినటువంటి ఘటనపైన పోలీసులకు సమాచారం ఇచ్చారు, ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రమేష్.